హాయ్ ఫ్రెండ్స్, టుడే మన రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ. దీనికి కావాల్సిన పదార్థాలు, నేను హాఫ్ కేజీ రైస్ తీసుకుంటున్నాను. హాఫ్ కేజీ రైస్ తీసుకొని వాటర్లో నేను బిర్యానీ మసాలా వేసుకున్నాను. బిర్యానీ ఆకు, జాజికాయ, జాపత్రి, దానిలో రైస్ హాఫ్ బాయిల్డ్ ఉడకబెట్టుకుంటే అలా అయిపోయిందనమాట. ఒక బౌల్ తీసుకున్నాను. దీంట్లో నేను ఫస్ట్గా ఫ్రైడ్ ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో వేయించుకుంటున్నాను. బ్రౌన్ కలర్ వచ్చేసాక తీసేసేసి బిర్యానీ మనం లేయర్గా వేసుకుంటాం కదా, అప్పుడు దీంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవచ్చు. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చాయి కదండి, తీసేసాను. నేను దీంట్లో హాఫ్ కేజీ చికెన్ చేస్తున్నాను. హాఫ్ కేజీ చికెన్ బిర్యానీకి ఇలా నేను జస్ట్ నార్మల్ చిన్న పీసెస్ కట్ చేయించుకున్నాను. దీంట్లో కావాల్సిన పదార్థాలు: అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, సాల్ట్, గరం మసాలా పౌడర్, పెరుగు, బిర్యానీ సామాగ్రి: జాజికాయ, జాపత్రి, యాలకులు, లవంగ, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, అవన్నీ తీసుకున్నాను. టేస్టింగ్ సాల్ట్. ఇంకా మీరు ఏమన్నా వెరైటీగా యూజ్ చేయాలనుకున్నా చేయొచ్చు. నా దగ్గర ఉన్న వాటితోనే నేను ఇలా బిర్యానీ చేస్తున్నాను. నిమ్మకాయ, ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర తీసుకున్నానండి. ఇవన్నీ నేను తగినంత బిర్యానీ చికెన్ కర్రీలో వేసి తగినంత వేసి కలుపుకుంటున్నాను. దీంట్లో ఒక హాఫ్ కేజీ కాబట్టి ఒక 2 స్పూన్స్, 2.5 స్పూన్స్ అయితే మ్యాక్సిమం సరిపోతుంది. దీంట్లో ఒక 2 స్పూన్స్ సాల్ట్, 1.5 స్పూన్ కారం, 2 స్పూన్స్ ధనియాల పొడి, ఒక 4 స్పూన్స్, 2 స్పూన్స్ వేసుకున్నాను నేను. ఒక 2 స్పూన్స్ ఏమో గరం మసాలా పౌడరు, ఒక 4 స్పూన్స్, ఒక కప్పు కర్డ్ తీసుకున్నాను. ఒక హాఫ్ ఏమో లెమన్ తీసుకున్నాను. అలా తీసుకొని నేను మొత్తం మిక్స్ చేశాను. మిక్స్ చేశాక ఒక హాఫ్ అన్ అవర్ అన్న కుదిరితే, మీకు వీలుంటే అలా ఫాస్ట్గా కావాలనుకుంటే అలా చేసేయచ్చు. లేదు టైం పట్టిద్ది అనుకుంటే ఒక మ్యాక్సిమం ఒక 10 to 15 మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. అప్పుడు మంచిగా పీస్ కూడా బాగుంటుంది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. నేను ఒక 10 మినిట్స్ పెట్టుకున్నాను. ఇలా మొత్తం మిక్స్ చేశాక డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. పెట్టుకున్నా ఏం కాదు, పెట్టుకోకపోయినా ఏం కాదు. ఇలా అయితే కొంచెం టేస్ట్ బాగుంటుంది. హాఫ్ ఏమో లెమన్ పిండుకున్నాను. మనం హాఫ్ కేజీ రైస్కి హాఫ్ కేజీ చికెన్ తీసుకోవాలి. ఏదన్నా సేమ్ క్వాంటిటీ తీసుకోవాలండి. తగినంత కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి అవన్నీ వేసుకోవచ్చు. పచ్చిమిర్చి ఒక 4-5 చాలండి, ఎక్కువ అవద్దు. మనం కారం వేసుకుంటాం కాబట్టి మ్యాక్సిమం సరిపోతుంది. అవన్నీ వేసుకొని జస్ట్ మ్యాక్సిమం మిక్స్ చేసుకుంటే చాలు. మంచిగా మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ మంచిగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దానికి మనం కలిపింది మంచిగా పట్టిద్ది. ఇగో చూడండి, నేను ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టాను అంతే. ఒక గిన్నె తీసుకున్నాను. దాంట్లో ఒక 3 గిన్నెల ఆయిల్ తీసుకొని ఫ్రైడ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, బిర్యానీ మసాలా అవన్నీ వేసుకున్నాను. వేసుకొని ఆ చికెన్ గ్రేవీ, ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న గ్రేవీ ఆ గిన్నెలోకి వేస్తున్నాను. ఇలా అయితే సింపుల్గా ఈజీగా అయిపోద్దండి. మ్యాక్సిమం గ్రేవీ వేసేసా. మొత్తం చికెన్ ఇందాక మిక్స్ చేసుకున్న గ్రేవీ చికెన్ అదంతా వేసేసి అలా కలుపుతున్నాను. ఒక 10 మినిట్స్ అలా కొంచెం సిమ్లో పెట్టి మగ్గనిచ్చుకుంటే మంచిగా కర్రీలా అవుతుందండి. ఊరికే మనం కదపనవసరం లేదు, జస్ట్ అలా ఉంటుంది. అలా ఒక 5 మినిట్స్ తర్వాత అలా తిప్పుతూ ఉంటే అలా అయిపోద్ది. మనము రైస్ హాఫ్ బాయిల్డ్ చాలండి. జస్ట్ ఒక అన్నం మెతుకు పట్టుకుంటే కట్ అయితే చాలు.
ఒక కొంచెం ఉడికించుకోవాలి. ఒక 70-80% ఉడికితే చాలు. ఆ కర్రీలా చేసుకున్నాం కదా, ఆ కర్రీ మళ్ళీ ఆ రైస్ తీసుకొచ్చి దీంట్లో వేయడమే. హాఫ్ బాయిల్డ్ అయిన రైస్ దీంట్లో లేయర్గా వేసుకుంటే అప్పుడు బాగుంటుంది. దమ్ బిర్యానీ కాబట్టి ఇలా నేను లేయర్గా వేసుకుంటున్నాను. ఫస్ట్లో నేను ఫ్రైడ్ ఆనియన్స్ వేపుకున్నాను కదండి, ఆ ఆనియన్స్ నేను ఇప్పుడు సర్వ్ చేసుకుంటా. దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా కొత్తిమీర, పుదీనా అవన్నీ సర్వ్ చేసుకుంటాను. ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అవన్నీ సర్వ్ చేసుకొని మళ్ళీ కొంచెం చికెన్ నేను ఫస్ట్ కొంచెం ప్లేట్లో పెట్టుకున్నాను. ఆ చికెన్ కూడా దీంట్లో వేస్తున్నాను. వేసి మళ్ళీ ఇంకొక లేయర్లో రైస్ వేసి ప్లేట్ పెట్టి ఒక సిమ్లో పెట్టుకుంటే చాలు. ఒక 10 మినిట్స్లో చికెన్ దమ్ బిర్యానీ ఈజీగా రెడీ అయిపోతుంది. అది ఎవరైనా చేసుకోవచ్చండి. చిన్న పిల్లలైనా, అంటే రాని వాళ్ళైనా, ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైనా ఇలా ట్రై చేస్తే ఈజీగా టేస్టీగా రెడీ అయిపోతుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. చూసారు కదండి, ఇలా లేయర్గా వేసుకున్నాను. ఒక 10-15 మినిట్స్ అయ్యాక ఇలా ప్లేట్ తీసుకుంటే నేను మొత్తం కలుపుకొని ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటున్నాము. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి.